ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబా వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబా వారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నువ్వు కోల్పోయిన వస్తువు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతుంది. అదేమిటో తెలుసుకోవాలి అంటే తప్పకుండా నా మీద నమ్మకంతో ఈ మాటలు విను బిడ్డ అని బాబావారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. బాబావారు చెప్పారు అంటే మనకి విలువైంది ఏదో మన జీవితంలోకి రాబోతుంది అని అర్థమండి. కాబట్టి ఆ విలువైంది ఏమిటో ఒక చిన్న కథ రూపంలో బాబావారు మీకు తెలియజేస్తున్నారండి. అది బాబావారి మాటల్లోనే మనము విందామండి. ఒకప్పుడు ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీ అనేది సర్వసాధారణమైన నార్మల్ జీవితము అనేది గడుపుతూ ఉండేదండి. వాళ్ళకి ఒక అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు మంచిగా స్వరాలతో పాటలు అనేవి పాడుతూ ఉండేవాళ్ళు. అదే స్వరము అనేది వాళ్ళ అబ్బాయికి కూడా వచ్చింది. ఆ అబ్బాయి కూడా కొన్ని రాగాలు తీస్తూ పాడుతూ ఉండేవాడు. అయితే అక్కడ ఉన్న పిల్లలందరూ ఆ విలువ తెలుసుకోలేక ఆ పిల్లవాడిని ఎక్కిరించేవాడు. ఎక్కిరిస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఇంకా అసలు ఆ పాట అనేది పాడటానికి కూడా సిగ్గుపడిపోయి దానికి దూరంగా వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మదర్ చనిపోతారు. వాళ్ళ పిన్ని దగ్గర తను పెరుగుతూ ఉంటాడు. వాళ్ళ పిన్ని అనేక రకమైన కష్టాలు అనేది పెడుతూ ఉంటుంది. ఆ అబ్బాయికి ఏం చేద్దామన్నా కూడా అన్నీ కూడా వెనక్కి వస్తుంటాయండి. చదువుదామంటే సమయం సరిగ్గా లేకపోవటము, చదువుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోవటము, చదువుకుందామన్నప్పుడు వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయటము, ఆ పిన్ని సరిగ్గా చూడకపోవటము, ఇలా రకరకాల సమస్యలతో ఆ అబ్బాయి బాధపడుతూ ఉండేవారు. ఆ అబ్బాయి కూడా బాబావారి భక్తులండి. ఆయన ఎప్పుడూ కూడా గుడికి వెళ్ళి బాధపడుతూ ఉండేవారు. నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని అనుకుంటూ ఉండేవాడు అనమాట. ఆ అబ్బాయిని చూసి అందరూ హేళన చేసేవాళ్ళు. అసలు అతనికి విలువ అనేది లేకుండా అయిపోయింది. అందరూ ఏదో రకంగా ఆ అబ్బాయిని తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే కానీ పుట్టుకతో వచ్చింది కదండి, పాడటము అనేది ఆ అబ్బాయి గొంతులోనే ఉంటుందన్నమాట. చిన్న రాగం పాడినా, చిన్న పాట పాడినా ఎంతో అద్భుతంగా ఉండేదన్నమాట. ఆ యొక్క తనలో ఉన్న ఆ నైపుణ్యాన్ని బయటికి తీసేవాడు కాదు. అలా కొద్దిగా పెరిగి పెద్ద అయిన తర్వాత చిన్నగా ఒకరోజు ఎందుకో చిన్న పాట పాడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూస్తారనమాట. వేరే వాళ్ళు పెద్ద అయిపోయి వేరే చోటుకి వెళ్తాడు. అక్కడ ఏదో చిన్నది ఉద్యోగం సంపాదించుకుందామని వెళ్తాడు. అక్కడ ఇతను పాడుతున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు నెమ్మదిగా అతను పాడుతూ ఒకసారి ఆయనతో పాడించి ఆ పాటని రికార్డ్ చేస్తారండి. రికార్డ్ చేసి ఆ పాటని వాళ్ళు మనకి ఇప్పుడు ఎలాగ పాడుతా తీగా ఉన్నాయో అలాగ వాళ్ళకు ఒక కాంపిటీషన్లో అది వాళ్ళకి వినిపిస్తారనమాట. అయితే ఈ అబ్బాయి గొంతు బాగుంది అని చెప్పి అక్కడ దగ్గరలో ఒక సంగీతం మాస్టర్ ఉంటారు. అతను ఆ పాట విని ఆ అబ్బాయిని పిలిపించి ఆ అబ్బాయికి రాగాలు అవన్నీ కూడా ఇంకా బాగా నేర్పిస్తాడండి. నేర్పించి ఒక మంచి కాంపిటీషన్ జరుగుతుంటే దాంట్లో ఫస్ట్గా ఒక పాట అనేది పాడతాడు. అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా అంతలా పాడటము అనేది చూసిన ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతారండి. అప్పుడే అటు నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వెళ్తూ ఉంటాడు. ఆ పాట విని అక్కడ బండి ఆపేసి అతను లోపలికి వచ్చి అతన్ని చూస్తాడనమాట. చూసి అతను ఎవరో ఆ విషయాలన్నీ కనుక్కొని అతన్ని వాళ్ళ ఇంటికి పిలిపించి అతనికి మంచి ఆఫర్ ఇచ్చి ఒక సాంగ్ పాడమని అవకాశం ఇస్తాడండి. అంతే. ఆ అవకాశంతో ఒక సినిమాలో పెద్ద హిట్ సాంగ్ అయిపోయేసరికల్లా అతని జీవితమే మారిపోతుంది. అంత పెద్దది అద్భుతమైన అవకాశాన్ని బాబావారు అతని జీవితంలో చిన్నప్పటి నుంచి అతను తొక్కేసిన అణచేసిన ఒక మంచి విషయము తనలో ఉంది అనే నైపుణ్యము తనకి తెలియకుండానే తను అలా పాడుతూ వచ్చాడనమాట. లోపల ఉన్న దాన్ని మనం ఆపేసి మళ్ళీ మధ్య మధ్యలో ఎంత అయినా లోపల నైపుణ్యం ఉన్నప్పుడు అది ఏదో ఒక రూపంలో బయటికి వస్తూనే ఉంటుందండి. అది పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అది బాబావారు బయటికి తీసుకొచ్చి అతనికి ఒక చక్కటి మార్గాన్ని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అతన్ని కలిసేలా చేసి ఒక మంచి సింగర్ని అయ్యేటట్లుగా అతన్ని ప్రోత్సహించి ఒక మంచి సింగర్ అయ్యి జీవితంలో అందరూ అతన్ని ఎవరైతే అవహేళన చేసేవారో, హేళన చేసేవారో, అతన్ని ఇష్టపడేవారు కాదో వాళ్ళందరినీ కూడా వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ని, వాళ్ళ చుట్టాలని అందరూ ఇతను మంచివాడు కాదు, ఇతని జాతకం మంచిది కాదు అనే వాళ్ళందరూ కూడా అతని జీవితంలోకి మళ్ళీ వచ్చి అతన్ని పొగిడి అతన్ని దీవిస్తారండి. అంటే మన జీవితంలో పోగొట్టుకోవడం వస్తువు అంటే ఏదో డబ్బో ఏదో నగలో
ఇవ్వే కాదండి, మనలో ఉన్న నైపుణ్యం కూడా మనం కోల్పోవటము అనేది మనం చేసే తప్పేనండి. ఆ నైపుణ్యాన్ని బాబావారు ఇప్పుడు అతనికి తెలిసేలా తెలిసి ఆ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకునేలా చేసి ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆయన జీవితంలోకి వచ్చేలాగా మెచ్చుకునేలాగా చేశారండి. అంటే మన జీవితంలో ఏదైతే మనం కోల్పోతూ ఉన్నామో దాన్ని మళ్ళీ మనకి బాబావారు తప్పకుండా తిరిగి తీసుకొస్తారండి. మన జీవితాల్లో మీ జీవితాల్లో ఏదైతే మీరు కోల్పోయి ఉంటారో ఆ యొక్క బ్రహ్మాండమైన ఆ వస్తువుని మీకు తప్పకుండా బాబావారు ఈ కథ విన్న వారందరికీ కూడా తప్పకుండా అందిస్తారు అనడంలో సందేహం లేదండి. బాబావారు ఒక సందేశం మనకి ఇచ్చారు అంటే ఆ సందేశం మన జీవితంలో జరిగేలాగా తప్పకుండా చూస్తారండి. కాబట్టి ఆ విలువైన వస్తువు మీ దగ్గరికి రాబోతుంది. ఆ విలువైన వస్తువుని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.